వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లా నల్లమల్ల ఫారెస్ట్ నెక్కంటి రేంజ్ పరిధిలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చిన్నరుట్లలో చిరుతపులి చిన్నారపై దాడి చేసిన ఘటనలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిని అడ్డగించి వాహనంలో బంధించి శ్రీశైలం సున్నిపెట్ట మార్గమధ్యంలో తిప్పుతూ వారిని చిత్రహింసలకు గురి చేసి అటవీ సిబ్బంది దగ్గర నుంచి వారి వస్తువులు, వాకీ టాకీలు, మొబైల్ ఫోన్స్, నగదు, వ్యక్తిగత వస్తువులను కూడా అపహరించారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వి శంకర్ నాయక్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో గిరిజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా సంఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను ఫిర్యాదు చేసి న్యాయం సాధిస్తున్నామన్నారు. ప్రభుత్వమే కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఇదిలో ఉండగా శుక్రవారం కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది రాష్ట్ర పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటి వరకు కేసు పెట్టినప్పటికీ అరెస్టు చేయలేదని వారు వాపోయారు. తమ సిబ్బందిని రాత్రంతా కొట్టి చిత్రహింసలు గురి చేశారని వారు పేర్కొన్నారు. ఇదిలో ఉండగా ఈ కేసులో A1గా శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్, A2గా టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని చేర్చినట్లు సమాచారం అందుతుంది. ఇదిలో ఉండగా ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యులపై కేసు నమోదు చేయడం ఆదేశించడం జరిగింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జరగకపోవడంతో దళిత గిరిజన మైనారిటీ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. బాధిత ఉద్యోగులంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందిన వారైనందున ఈ మేరకు కేసు నమోదు చేయాలనే డిమాండ్ ముందుకొస్తుంది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మా మార్కాపు డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది చిన్నారొట్లలో చిరుతపులి చిన్నారిని కొరికిన సంఘటన నిమిత్తము మా డీడీ గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కానీ దురుసుగా ప్రవర్తించి చేతితో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలము సున్నిపెంట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నానా దుర్భాషలు ఆడి వాకింగ్ టాకులు, పర్సులు, సెల్ ఫోన్లు లాక్కొని మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి వెళ్ళారు. ఈ ఘటనని తీవ్రంగా స్పందిస్తూ దుర్ఘటనగా భావిస్తున్నాము. ఏపీజేఎఫ్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపూర్ యూనిట్ ప్రెసిడెంట్గా దీన్ని మా డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి మా వారి మీద దాడి చేసిన వారి మీద కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ పరంగా, మరియు వారి మీద మా అటవీ సిబ్బంది మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి ఎమ్మెల్యే వారు వారి అనుచరుల మీద SC ST కేసు నమోదు చేయగలరని
ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీంట్లో చిన్న తప్పు జరిగినా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున ఆందోళన చేపడతామని తీవ్రంగా హెచ్చరించడమైనది. థ్యాంక్ యూ. సరే ఏదైనా సరే ఎవరన్నా కానీ చర్య ఇట్లాంటిది ఇంకోసారి పునరావృతం కాకూడదు అంటే వాటిపైన తగిన చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.